మేషరాశి ఫలాలు. మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. చంద్రుని యొక్క స్థాన ప్రభావం వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితోనూ తల్లిదండ్రులతోనూ మాట్లాడండి. మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. వృషభరాశి ఫలాలు. మీరు అసాధారణమైన పనిని చేయగలిగేలాగా మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు. మీ యొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్థిక సహాయం అడిగే అవకాశము ఉంది. దీనివలన మీకు ఆర్థికంగా కొంత నీరసంగా ఉంటుంది. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం అని, అది మిమ్మల్ని కష్టాలలో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది. మీరు చెప్పిన విషయం మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు. మిథున రాశి ఫలాలు. మీ అనారోగ్యాన్ని గురించి చర్చించకండి. అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి. ఎందుకంటే మీ అస్వస్థతను గురించి మాట్లాడన కొద్దీ అది మరింతగా జటిల సమస్య అవుతుంది. కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీరున్నే చోటుకి పైంధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. మీరీరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. కర్కాటక రాశి ఫలాలు. మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజుది. మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి. వారు కూడా దానిని మెచ్చుకోవాలి. మరి అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడొద్దు. కానీ ఏదైనా విషయం మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. వెబ్ డిజైనర్లకి మంచి రోజు. మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి. మీరు షైన్ అవబోతున్నారు. కొంతమంది సముద్రాలు దాటి వెళ్ళవచ్చు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. సింహరాశి ఫలాలు. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఇతరుల సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంట్లో పండుగ వాతావరణం మిమ్మల్ని టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. మీ వృత్తి కార్యక్రమాలు, పనులు సజావుగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళదామనుకుంటారు. కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. కన్యారాశి ఫలాలు. మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించేవారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. మీపై అధికారి లేదా బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు. అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. తులారాశి ఫలాలు. పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన వైద్యంగా అనుభూతి ఇస్తుంది. మీ వాస్తవదురమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగలదు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతిగల వ్యక్తులను దగ్గర చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు, కానీ ముఖ్యమైన పనులు రావటం వలన మీరు ఈరోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. మీరు ఒకరోజు సెలవుపై వెళుతుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తినా సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ కార్యాలయ పనులకు వినియోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. వృశ్చిక రాశి ఫలాలు. భావోద్రేకాలను పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడుచేస్తుంది. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మీ శ్రీమతి తరఫు బంధువులు రావడం వలన ఈరోజు మీ ప్లాన్లు చెడిపోయాయని అప్సెట్ అవుతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం క్రింద నడవటం, స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టవచ్చు. ధనుస్సు రాశి ఫలాలు. మీ ప్రేమ తిరస్కరించబడుతుంది. మీ ఖర్చులను అదుపు చెయ్యండి. ఈరోజు ఖర్చులలో మరీ విలాసాలకు ఎక్కువ ఖర్చైపోకుండా చూసుకోండి. ఒక సాయంత్రం వేళ పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకుని రావచ్చు. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురుకావచ్చు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనుంది. మకర రాశి ఫలాలు. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండె నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లుగా వాడుకోండి. క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. ప్రేమైక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి పొందుతారు. కుంభరాశి ఫలాలు. మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తుండండి. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించవలసి ఉంది.
మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో రిలీఫ్ని, సౌకర్యాన్ని పొందండి. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు. ఒకరు మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపైన డిప్రెషన్ వంటి ఒత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. కల్పితాలకి, అపవాదులకి, రూమర్లకి దూరంగా ఉండండి. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈరోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి. మీనరాశి ఫలాలు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గతచరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. పాల వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను, లాభాలను పొందుతారు. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తుంది. వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం, అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేక మరొకటి కావచ్చు. కానీ చివరికి అంతా సర్దుకుంటుంది.